పరిశుద్ధుడైన యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని ఎవరు ఆ వెలుగు? ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువుల వారు, మరి ఎవరో కాదు. వెలుగు 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 అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందంటే ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే, ఇంకెవ్వరు కాదు. ఎవరిని గురించి వెలుగు అని వ్రాయబడలేదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ మాట యేసుక్రీస్తు ప్రభువుల వారిని కేవలము ఆయనను ఉద్దేశించి వ్రాయబడిన మాట మాత్రమే వెలుగు. అందుకే అంటున్నారు, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించేవారు చాలా ఉంటారు. వారు వెలుగును తొక్కరారు, ఎందుకంటే వారి క్రియలు చెడ్డవి. వారి పనులన్నీ చెడ్డ పనులు. మరి చెడ్డ వాటిలో మునిగిపోయి తేలిపోయి ఉన్నప్పుడు మరి మంచి వాటిని చేయాలంటే కొంత ఇబ్బంది, కష్టకరంగా ఉంటుంది. చెడుకు అలవాటు అయిపోయినప్పుడు, చెడుకు బానిస అయిపోయినప్పుడు, చెడు క్రియలకు బానిస అయిపోయి అందులో మునిగిపోయినప్పుడు మరి మంచి క్రియలు, మంచి పనులు చేయాలంటే మనసు ఒప్పుకోదు. చీకటిని ప్రేమించేవారు అలాగే ఉంటారు. వారంటే వెలుగునొద్దకు రారు. యేసుప్రభుల వారు వెలుగు లోకంలోనికి వచ్చింది. ఏం చేస్తున్నారు మనుషులు? వచ్చేసింది ఆల్రెడీ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు కానీ మనుషులు ఏం చేస్తున్నారు? తమ క్రియలు చెడ్డవైనందున, తాము చేసే పనులు పాపపు పనులైన పాపానికి వారు దాసులైపోయినారు. వారు ఏం చేస్తున్నారు? మరి వారు వెలుగును ప్రేమించటం లేదు, క్రీస్తును ప్రేమించడం లేదు, ఒప్పుకోవటం లేదు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఒప్పుకొనకుండా వారు వెలుగును ప్రేమింపక, అంటే క్రీస్తును ప్రేమింపక, వారు చీకటినే ప్రేమించిరి. అపవాది అయిన సాతానునే వారు ప్రేమించిరి. ఎందుకంటే వెలుగునొద్దకు వారు రారు. వారు చీకటిని ప్రేమించే అపవాదిని, సాతానును ప్రేమించే వారిగా అంటున్నాడు. దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ఉద్దేశించును. ఎవరైతే దుష్కార్యం చేయాలనుకుంటారో ఆ దుష్కార్యం చేసేవారు మరి ఏం చేస్తారు? ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. వెలుగులో ఏముందయా? దుష్కార్యంలోనే సంతోషం, ఆనందం, సంపాదన ఉంది, డబ్బు వస్తుంది. దుష్కార్యం చేస్తే డబ్బు సంపాదించుకోవచ్చు. వెలుగును ప్రేమిస్తే మనకేమొస్తుంది? వెలుగులోనికి వెళ్తే కొంతమంది చీకటిలోనే చీకటి పనులు చేస్తుంటారు. అనేక స్మగ్లింగ్స్ జరుగుతుంటాయి. రాత్రికాలంలో అత్యాచారాలు జరుగుతుంటాయి, హత్యలు జరుగుతుంటాయి, మోసం జరుగుతుంటుంది, స్మగ్లింగ్ జరుగుతుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతుంది. ఎందుకంటే చీకటిలో అవి చేసేవిగా ఉంటాయి. ఎందుకంటే వాటిని ఎవరు చూడరు. మరి దుష్కార్యం చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించు. అందుకే అన్నాడు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. దానికి దాసుడైపోయాడు, పాపానికి దాసుడైపోయాడు. కాబట్టి దుష్కార్యం చేయించున్నాడు. వెలుగును ప్రేమించేవాడు వెలుగు సంబంధి. మరి మార్కు 4:22, నథింగ్ హైడెన్ విల్ రిమైన్ హైడెన్ ఫర్ ఎవర్ అండ్ ఎవ్రీ సీక్రెట్ విల్ బి బ్రాట్ టు లైట్. దేవుని రాజ్యం మరియు దేవుని రాజ్య రహస్యాల గురించి దేవుడు వాటిని పెట్టి ఇప్పటికీ కొంతవరకు ప్రజల నుండి దాచిపెడుతున్నాడు. దేవుని రాజ్యం మరియు రాజ్య రహస్యాలు చాలా ఉన్నాయి దేవుని రాజ్యంలో. ఆ రాజ్యంలో రహస్యాలు ఉన్నాయి. ఆయన ఇంకా వాటిని దాచిపెడుతున్నాడు. కొంతవరకు ప్రజల కొరకు ఆయన దాచిపెడుతున్నాడు. కానీ సరి అయిన సమయం ఆయన వచ్చినప్పుడు వాటిని వెల్లడిపరుస్తాడు దేవుడు. సరి అయిన సమయం వచ్చినప్పుడు ఆ రహస్యాలను వెల్లడిపరుస్తాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే, మరి ఇదే మార్కు సువార్త
మార్కు సువార్త 21వ వచనంలో రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో రహస్యం బయలుపరచబడుటకే పోదు, బయలుపరచబడుటకే కానీ ఏది మరుగు చేయబడలేదు. అవును, దేవుని రాజ్యంలో కూడా సీక్రెట్స్ ఉన్నాయి. దేవుని రాజ్యంలో కూడా మరి సీక్రెట్స్ ఉన్నాయి, రహస్యాలు ఉన్నాయి. దేవుడు వాటిని దాచిపెట్టి ఇప్పటికీ కొంతవరకు ప్రజల నుండి దాచిపెడుతున్నాడు. సరైన సమయం వచ్చినప్పుడు వాటిని వెల్లడిపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్నారు. అదే మరి నీవు వెలుగునొద్దకు రావాలి. అవి మొదటిగా నీవు వెలుగునొద్దకు రావాలి, వెలుగును ప్రేమించాలి. ఏ బిలీవర్ ఇన్ క్రైస్ట్ షుడ్ నాట్ హైడ్ హిస్ ఫెయిత్. మరి క్రీస్తును నమ్మేవాడు తన విశ్వాసాన్ని దాచకూడదు అంటున్నాడు. ఏ బిలీవర్ ఇన్ క్రైస్ట్, ఎవరైతే క్రీస్తును నమ్మేవారుగా ఉంటారో, షుడ్ నాట్ హైడ్ హిస్ ఫెయిత్, షుడ్ నాట్ హైడ్ హిస్ ఫెయిత్. తన విశ్వాసాన్ని, తన నమ్మకాన్ని దాచిపెట్టకూడదు, వెల్లడిపరచాలి. విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నావు అంటే క్రీస్తును వెల్లడిపరుస్తున్నావు, క్రీస్తును ప్రకటిస్తున్నావు, వెలుగును ప్రకటిస్తున్నావు. ప్రతి క్రైస్తవునిపై ఈ బాధ్యత ఉంది. దాన్ని దాచిపెట్టకూడదు, దాన్ని వెల్లడిపరచాలి. క్రీస్తును వెల్లడిపరిచినప్పుడు క్రీస్తు మహిమపరచబడతాడు ఈ లోకంలో. క్రీస్తు మహిమపరచాలి, క్రీస్తు వెల్లడిపరచబడాలి. నువ్వు నీ విశ్వాసాన్ని నువ్వు వెల్లడిపరచాలి ప్రజలలో. నీ విశ్వాసాన్ని నువ్వు దాచిపెట్టుకుని ఉండకూడదు. నీ విశ్వాసం క్రీస్తే, క్రీస్తును వెల్లడిపరచు. క్రీస్తు కొరకు వెలుగుగా జీవించు, చీకటిని ద్వేషించు. అటువంటి కృప యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు దయచేయును గాక. ఆమేన్.